చూడండమ్మా, మనము ఎంత ప్రార్థన చేసినా, మనం ఎంత ప్రవచిస్తున్నా, ఎంత అధికారాన్ని వాడుతున్నా, ఈ యొక్క మర్మము తెలుసుకోకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. ఈ యొక్క మర్మము తెలుసుకోకపోతే నీ ప్రవచనము నెరవేరదు. ఈ యొక్క మర్మము తెలుసుకోకపోతే నువ్వు ప్రకటించింది ఏది నీ జీవితంలో నెరవేర్పులోనికి రాదు. అర్థమవుతుందా మీకు ఆ మాట? ఆ మర్మం మాట్లాడుతాను చూడండి. మత్తయి సువార్త, నా వర్తమానం ఇది కాదు, తొందరగా ముగించేసేసి నా వర్తమానంలోకి నేను వెళ్తాను. శతాధిపతి దగ్గరికి వెళ్ళండమ్మా. లూకా సువార్త 7వ అధ్యాయమా? 7వ అధ్యాయం ఎన్నో వచనము? 3వ వచనం. ఎన్నో వచనం? 3వ వచనం. ఎస్, లూకా సువార్తకి వెళ్దాం. ఫస్ట్ లూకా సువార్త 7వ అధ్యాయము 3వ వచనం నుంచి చదువుకుందాం అందరము. శతాధిపతి యేసును గూర్చి విని, శతాధిపతి యేసును గూర్చి విని, అలా పై ఫస్ట్ వచనం నుంచి చదువమ్మా. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత, ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు, ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడు ఒకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసును గూర్చి విని, ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు, అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించినని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అబ్బా, చూడండి, మరలా చదవనమ్మా వచ్చినము. ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిము. అబ్బా, మాట మాత్రము ఏంటంట? సెలవిము. ఏమైందంటే మా ఒక శతాధిపతి ఉన్నాడు, 100 మంది మీద అధికారిగా ఉన్న వ్యక్తి. అంటే మరీ దిగువ స్థాయి ఉద్యోగం కాదు, మరీ పై స్థాయి ఉద్యోగం కాదు. రోమా ప్రభుత్వంలో ఒక మధ్య స్థాయిలో ఉన్న ఒక ఉద్యోగం చేస్తున్నాడు, 100 మంది మీద అధికారి. అలాంటి ఒక ఉద్యోగం చేస్తున్న ఆ యొక్క ఎంప్లాయ్ ఒకానొక రోజున తన యొక్క దాసుడు రోగి అయ్యి చనిపోబోతున్నాడన్న విషయము తెలుసుకొని, ఇదిగో యేసును గూర్చిన వర్తమానం విన్నాడు. విని ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పంపిస్తున్నాడు. ఏమంటున్నాడంటే, అయ్యా, నీవు వచ్చి నా దాసుడిని ఏంటంట స్వస్థపరచు అన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు బయలుదేరారు దాసుని స్వస్థపరచడానికి. వెంటనే ఇదే శతాధిపతి తన స్నేహితులను పంపించి, ఈ మాట తెలియజెప్పండి, ఆయన ఇంటికి రావద్దని చెప్పండి అన్నాడు. నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడిని కాను అంటున్నాడు. ఒక 100 మంది మీద అధికారి అయినా సరే దేవుని సన్నిధిలో నీవు సున్నాగా వ్యవహరించడం అనేది నేర్చుకోవాలి. మొట్టమొదటి విషయం అమ్మ, నేను చెప్తున్నాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్నామ్మా, నీ ఆఫీస్లో నీకు ఒక మంచి హోదా ఉండుండొచ్చేమో, నీ చుట్టుపక్కల ఇళ్లలో అందరికంటే ఘనమైన స్థితిలో దేవుడు నిన్ను పెట్టాడు కాబట్టి నీకు ఒక మంచి మర్యాద, మంచి గౌరవం నీకు లభించి ఉండొచ్చు. కానీ గుర్తుపెట్టుకో, దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో నీకున్న హోదా, నీకున్న పరపతి, నీకున్న గౌరవం అంతా బయట విడిచిపెట్టేసేసి నీవు లోపలికి రావటం అనేది నేర్చుకోవాలి. దేవుని మందిరంలో చాలా జాగ్రత్తగా నన్ను అట్లా చూడాలి, నన్ను ఇలా చూడాలి అని చెప్పేసి, ఇదిగో ఈ విధమైన వ్యవహార శైలి అనేది దేవుని మందిరంలో నువ్వు కనపరిస్తే ప్రభు ఎంత మాత్రమూ మెచ్చడు. 100 మంది మీద అధికారిగా ఉన్న ఒక మంచి ఉద్యోగంలో ఉంటున్న ఈ యొక్క ఉద్యోగి యేసుక్రీస్తు ప్రభువారిని తన ఇంటికి రమ్మని ఇతడే రిక్వెస్ట్ పెడితే, ఆయన యొక్క రిక్వెస్ట్ని దేవుడు అంగీకరించి బయలుదేరి వెళ్తున్నాడు. దారిలోనే ఇంకొక వర్తమానం వచ్చింది. ఏంటో వర్తమానం అంటే, అయ్యా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుని కాను, ఐఎమ్ నాట్ వర్ది. నీవు నా ఇంట్లోనికి వచ్చాకు నేను పాత్రుని కానయ్యా అంటున్నాడు. అయితే మరి ఏం చేయాలి? తర్వాత వచ్చిన చదవండమ్మా. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రుడనని నేను ఎంచుకొనలేదు. అయితే అయితే మాట మాత్రము సెలవి. మాట
మాత్రము సెలవిము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అంటున్నాడు. మాట మాత్రము సెలవిము అంటున్నాడు. జస్ట్ వర్డ్ ఇవ్వు అంటున్నాడు. ఈ శతాధిపతి యూదుడు కాదమ్మా. ఈ శతాధిపతి అబ్రహాము సంతానము కాదు. ఈ శతాధిపతి ఎవరంటే ఒక అన్యుడు, ఒక సున్నతి లేనివాడు. పైపెచ్చు చెప్పాలంటే యూదులందరినీ బానిసలుగా చేసుకుని వారి మీద ప్రభుత్వము చేస్తున్న ఆ రోమీలలో ఒకడు. అలాంటి ఒక రోమీయుడికి ఇట్లాంటి ఒక విశ్వాసం ఎట్లాగొచ్చిందో నాకు అర్థం కావట్లేదమ్మా. బైబిల్ యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరిని అన్నాడు గొప్ప విశ్వాసం అని చెప్పి. ఒకటి పోయిన వారం మనం మాట్లాడుకున్నాము. ఆ స్త్రీ గ్రీసు దేశస్తురాలు. తన సమయము ఎప్పుడు తనకు అద్భుతం జరగాలని దేవుడు నిర్ణయించాడంటే, ఎప్పుడు ఆయన చనిపోయి మరణించి మృతి పొంది తర్వాత తిరిగి లేచి ఆకాశం నాకు ఆరోహణమైన తర్వాత అన్యులకి దేవుడు సమయాన్ని ఏర్పాటు చేస్తే, విశ్వాసముతోటి ఆమె ఆ సమయాన్ని దాటి యూదుల సమయంలోనే ఆమె అద్భుతాన్ని పొందుకుంది. ప్రభు ఆమె గురించి మాట్లాడిన మాట, ఇజ్రాయిల్లో ఇంత విశ్వాసము నేను చూడలేదన్నాడు. మరలా ఈ యొక్క అన్యుణ్ణి అన్నాడు, నేను ఇంత విశ్వాసం ఎవరిని చూడలేదు అని చెప్పేసి. అయితే మాట మాత్రము సెలవేమో, అప్పుడు నా దాసుడు ఏంటంట స్వస్థపరచబడును అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత వచ్చినమా, నేను సహా అధికారమునకు లోబడిన వాడను. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. సహా అంటే మరి గబక్కన మీకు అర్థమైద్దో లేదో, అందుకే ఒకసారి మత్తయి సువార్తకు వెళ్ళండి అమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయంకి వెళ్ళండి. మత్తయి సువార్త 8వ అధ్యాయము 9వ వచనం చదవండి అమ్మా. నేను కూడా అధికారమునకు లోబడిన వాడను. అబ్బా, నేను కూడా ఏంటంట, నేను కూడా అంటే ఏంటి? ఇంకెవరో లాగా నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోతాడు, ఒకరిని రమ్మంటే వచ్చును, నా దాసుని పని చేయమంటే చేయను అని ఉత్తరం ఇచ్చింది. చాలా జాగ్రత్తగా వినండమ్మా. మన ప్రార్థనలు మనం కూడా అదే ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, అప్పు పోవాలని ప్రార్థన చేస్తున్నాము, అయ్యా ధనము రావాలని ప్రార్థన చేస్తున్నాం మనము. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడే ఒక మర్మము దేవుడు దాచిపెట్టాడు. మన ప్రార్థనలకు జవాబులు ఎట్లా పొందుకోవాలో ఇక్కడే ఒక మర్మము మాట్లాడుతున్నాడు దేవుడు. నేను కూడా అధికారమునకు లోబడిన వాడును. ఐ యామ్ అండర్ అథారిటీ. నేను కూడా నా పైన ఉన్న ఒక అధికారానికి లోబడి ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నాడంటే ఈ శతాధిపతి, అయ్యా నేను కూడా అధికారం క్రింద లోబడ్డాను నీకులాగా అని చెప్తున్నాడు. నువ్వు రోగాలు పొమ్మంటే పోతున్నాయి, దయ్యాలు పొమ్మంటే పోతున్నాయి, మరణము కూడా నీకు లోబడుతుంది, గాలి తుఫాను పంచభూతాలు నీకు లోబడుతున్నాయి, ఇలాంటి కార్యాలు నీ ద్వారా జరుగుతున్నాయి, చేపలు రమ్మంటే వస్తున్నాయి, ఎవ్రీథింగ్. నీకు ఇటువంటి ఒక అధికారం ఎట్లా ఇవ్వబడిందంటే, నీవు కూడా ఒక అధికారము క్రింద ఉన్నావు, నేను కూడా ఒక అధికారము క్రింద ఉన్నాను అంటున్నాడు. నా మాటలు అర్థమవుతున్నాయా? ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఒక అధికారము క్రింద లేకపోతే నీ ప్రార్థనకు జవాబు రాదు. మరలా చెప్తున్నాను, సంఘంలో నాటబడితే ప్రార్థనకు జవాబు వస్తుందని అనుకుంటున్నావేమో, రాదు. నీవు ఒక అధికారము క్రిందకు లోబడితేనే, ఒక అధికారమునకు నిన్ను అప్పగించుకుంటేనే ఆ అధికారము నీ జీవితంలో పనిచేస్తాయి. చూడండి, నేను కూడా అధికారమునకు లోబడిన వాడను కాబట్టి నా చేతి కింద సైనికులు ఉన్నారు. నేను ఒకళ్ళ కింద లోబడి ఉన్నాను కాబట్టి నాకు ఒక హోదా ఇచ్చారు. నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఆ సైనికుల్లో ఒకడు నేను పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఏది నేను గొప్ప ఉండను కాదు. ఆ సైనికుడు నాకు ఎందుకు లోబడతాడంటే నా పైన ఉన్న అధికారం, రోమా ప్రభుత్వాన్ని చూసి నాకు లోబడతాడు వీడు. ఏది నేను బలాఢ్యున్ననో, లేదంటే నేను శక్తిమంతున్ననో, నా వంశం పలానానో, నా చదువు పలానానో కాదు. నా సైనికుడు నాకు ఎందుకు లోబడుతున్నాడంటే నేను ఇంకో రోమా ప్రభుత్వానికి లోబడి ఉన్నాను.
ఇప్పుడు నా సైనికుడు నా మాట వినకపోతే నేను ఏ అధికారం క్రింద అయితే ఉన్నానో ఆ రోమా ప్రభుత్వము వాడిని శిక్షిస్తుంది. అంటే ఈ యొక్క శతాధిపతి ఏమంటున్నాడంటే, యేసయ్యా నువ్వు ఎట్లాగైతే తండ్రి అధికారమునకు నువ్వు లోబడి ఉన్నావో, నీవు తండ్రి అధికారముకు లోబడి ఉన్నావు కాబట్టి నీకు రోగాలు లోబడుతున్నాయి. నీవు తండ్రి అధికారమునకు లోబడి ఉన్నావు కాబట్టి మరణము నీకు లోబడుతుంది. నీవు తండ్రి అధికారమునకు లోబడ్డావు కాబట్టి ఇదిగో చేపలు నీ మాట నీ వలల్లోకి వస్తున్నాయి. వితౌట్ సబ్మిషన్ యు కెనాట్ సీ ఆన్సర్స్ ఫర్ యువర్ ప్రేయర్. లోబడటము, ఒక అధికారమునకు అప్పగించుకోవటం అనేది లేకపోతే నేను చెప్తున్నానమ్మా, నీ ప్రార్థనలకు నీ ప్రవచనాలకు నీవు కార్యాలు చూడలేవు. ఈ శతాధిపతి దగ్గర మనం నేర్చుకోవాల్సిన పాఠం ఇదే. నేను కూడా అధికారమునకు లోబడిన వాడినే. నా చేతి కింద సైనికులు ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. కాబట్టి నువ్వు నా యొక్క దాసుడుకు నీ యొక్క అనారోగ్యాన్ని పొమ్మని చెప్పు, అది పోతుంది. మాట మాత్రము సెలవు చాలంటున్నాడు. మాట మాత్రము సెలవు చాలంటున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, సబ్మిషన్ లేకుండా మోస్ట్ ఆఫ్ ద ప్రేయర్స్ మీరు జవాబులు చూడరు. ఒక అధికారమునకు నిన్ను నువ్వు అప్పగించుకోకుండా, దేవుడికి నిన్ను నువ్వు అప్పగించుకోకుండా మొట్టమొదటిగా, రెండవది నీకు ఒక ఆత్మీయ తండ్రి, ఆ ఆత్మీయ తండ్రి అధికారమునకు నిన్ను నువ్వు అప్పగించుకోకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసి ఈ అప్పు పోవాలన్నా కానీ పోదు. నువ్వు ఎంత ప్రార్థన చేసి నాకు డబ్బులు రావాలన్నా రావు. ఎందుకంటే నువ్వు ఒక అధికారము క్రిందకు లేవు కాబట్టి ఇదిగో నువ్వు ఏదైతే ప్రార్థన చేస్తున్నావో అది నీకు లోపడదు. నువ్వేదో పెద్ద దైవజనుడువనో, నువ్వేదో పెద్ద ఒక అభిషేకంలో మూవ్ అయ్యే పర్సన్ అని నీకు డబ్బులు లోపడతాయి, నీకు సమస్యలు లోపడతాయి, నీకు శ్రమలు లోపడతాయి అని కాదమ్మా. యు ఆర్ నోబడీ, ఐ ఆమ్ నోబడీ. నువ్వు సున్నా, నేను సున్నానే. ఈ రోజున మనం ప్రార్థనలు చేస్తుంటే స్వస్థతలు జరగాలన్నా, మనం ప్రార్థనలు చేస్తుంటే దయ్యాలు వదిలిపోవాలన్నా, మనం ప్రార్థన చేస్తుంటే దేవుని ఆత్మ కార్యాలు జరగాలన్నా కారణం ఏంటి తెలుసా? మన పైన ఉన్న అధికారమునకు మనం ఎంత లోపడతామో ఇదిగో అప్పుడే మన కార్యాలు చూస్తాం. నా మాటలు అర్థమవుతున్నాయా? ఎంతమందికి నేను చెప్తుంది అర్థమవుతుంది? మాట మాత్రము సెలవిమ్ము అని చెప్పేసి అన్నాడు. మాట మాత్రము సెలవివ్వు అన్నాడు. ఎందుకంటే నేను కూడా మాట్లాడతా ప్రతిరోజు నా సైనికుల్ని, పలానా చోటుకి వెళ్ళి పలానా చేయండి చేసేస్తాడు. మారు మాట్లాడుకుని నాకు లోబడతాడు. ఎందుకంటే ఆ సైనికుడికి నేనంటే భయం కాదు. నేను ఒక అధికారము క్రింద ఉన్నాను. నేను చెప్పింది వాడు చేయలేదంటే నా పైన ఉన్న అధికారము వాడిని శిక్షిస్తుంది. నా పైన ఉన్న అధికారాన్ని బట్టి వాడు భయపడి నాకు లోబడుతున్నాడు. ఇన్ ద సేమ్ వే యేసయ్యా, నీవు నీ తండ్రికి లోబడి ఉన్నావు. నీవు మనుష్యుడిగా ఈ లోకంలోనికి వచ్చావు, నీ తండ్రికి నువ్వు సమర్పించుకున్నావు, నీ తండ్రికి నీవు లోబడ్డావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నా తండ్రి చెప్పంది నేనేది చెప్పను, నా తండ్రి చెయ్యంది నేనేది చెయ్యను. కొలసీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది. ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం చదవము ఒకసారి. 2:8. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేత పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును. చూసారా, యేసుక్రీస్తు ప్రభువు ఎట్లాగైతే తండ్రికి విధేయత చూపించాడో, తండ్రి అధికారానికి అప్పగించుకున్నాడో, తండ్రి యేసుక్రీస్తు ప్రభువు జీవితంలో చేసింది ఏంటి అంటే ప్రతి వాని మోకాలు ఇప్పుడు ఆయనకు వంగేటట్టుగా చేస్తాడు. యేసుక్రీస్తు తండ్రికి వంగాడు, ఇప్పుడు అందరము యేసుక్రీస్తుకు వంగాల్సిందే. మీకు అర్థమవుతుందా ప్రత్యక్షత?
మరలా చదువు 8వ వచనము, మరలా చదువు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూచారా. అసలు తండ్రిని యెహోవాకి అంటే ఒక వ్యక్తి కావాలి, పాపాల కోసం చనిపోవాలి. ఎస్ నేనున్నానయ్యా అన్నాడు, అంతే. ఆ అధికారానికి లోబడి. అయితే ఎంత లోబడ్డాడంటే చనిపోవాలంటే ఎస్ చనిపోతాను, మామూలు చావు కూడా కాదు, సిలువ మరణము అన్నాడు. రైట్, ఓకే. ఆ అధికారానికి లోబడ్డాడు, విధేయత చూపించాడు. ఎప్పుడైతే తండ్రి అధికారం క్రిందకి యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళారో, యేసుక్రీస్తు ప్రభువారి క్రిందకి సమస్తము దేవుడు పెట్టేసేసాడు. నేను చెప్తున్నాను, ఎప్పుడైతే నీవు ఒక అధికారము క్రిందకి వెళ్తావో, నేను చెప్తానమ్మా, ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. నీ అప్పు పొమ్మంటే పోతుంది, డబ్బులు రమ్మంటే వస్తాయి. రోగము పొమ్మంటే పోయిద్ది, ఇదిగో ఆరోగ్యం రమ్మంటే వస్తుంది. నీవు ఒక అధికారము క్రిందకి లేకుండా ఇంకొక దాని మీద నువ్వు అధికారము చేయలేవు. మీకు అర్థమైందా మాట? పాస్టర్ గారు చర్చికి వెళ్తున్నాం, పాస్టర్ గారు బ్యాప్టిజం తీసుకున్నాం, పాస్టర్ గారు ఎందుకు కార్యాలు జరగట్లేదు? ఎందుకో ఈ మర్మము చూడు. ఆ శతాధిపతి అన్నాడు, అయ్యా నువ్వు రావటానికి నేను పాత్రుని కాదు, మాట మాత్రం సెలవు ఇవ్వమన్నాడు. యేసుక్రీస్తుకి అర్థం కాల, రమ్మంది ఇతనేగా, మళ్ళీ వద్దంటున్నాడు ఏంటి అంటే, మాట మాత్రం సెలవు ఇవ్వమని. ఎట్లా చెప్తున్నాడంటే, నేను కూడా అధికారం క్రింద ఉన్నాను, లైక్ యూ. యేసయ్యా నువ్వు ఎట్లాగైతే ఒక అధికారం క్రింద ఉన్నావో, నేను ఈ లోకంలో ఉన్న అధికారం క్రింద ఉన్నాను. నేను ఈ లోకంలో ఉన్న అధికారం క్రింద ఉన్నాను కాబట్టి నా క్రింద 100 మంది సైనికులను పెట్టాడు. ఆ పైన ఉన్న అధికారం, ఆ 100 మంది సైనికులు నేను పొమ్మంటే పోతారు, రమ్మంటే వస్తారు. వాళ్ళు ఏది చేయాలన్నా నేను చెప్తేనే చేస్తారు. అలాగే నువ్వు యేసుక్రీస్తు అయినప్పటికీ తండ్రి అనే దేవునికి నువ్వు అప్పగించుకున్నావు, విధేయత చూపించావు. కాబట్టి ఇదిగో ప్రతి మోకాలు, ప్రతి నాలుక నిన్ను ఒప్పుకున్నట్లుగా, నీ ఎదుట వంగునట్లుగా ఆయన చేశాడు. చదువునమ్మా, వచ్చిన చదువునమ్మా. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, అందుచేత అసలు ఆ పై వచ్చిన చదవాలా? అందుచేత అంటే ఏంటంటే పై వచ్చిన చదవాలా, అది వదిలేసి చదవకూడదు. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా అనగా సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించాడు. అప్పగించుకున్నాడు తండ్రికి, అధికారముకి సబ్మిట్ అయ్యాడు, అధికారమునకు లోబడ్డాడు. నేను నీతో పాటు సమానముగా ఉండేవాడిని అని చెప్పేసి అనుకోలా. ఆ మాట ఉండొచ్చుండి, ఆయన దేవునితో పాటు సమానముగా ఉండటము అనేది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఉండొచ్చు. చూడమ్మా 5వ వచనం. ఎన్నో వచనము? 5. చదవనమ్మా. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట అంటే యేసుక్రీస్తుకి ఉన్న హోదా ఏంటి పరలోకంలో అంటే, దేవుని స్వరూపం ఉంది, దేవునితో సమానముగా ఉండాలి, అటువంటి హోదా ఉంది. అయినప్పటికీ తండ్రి అధికారానికి లోబడ్డాడు. ఎందుకంటే ఒక అధికారము క్రిందకి రాకపోతే ఇంకో దాని మీద అధికారం మనకు రాదు. ద లా ఆఫ్ సబ్మిషన్, అప్పగించుకొనుట అనే సూత్రము, లోబడుట అనే సూత్రము. ఈ రోజున నీ ప్రార్థనలు, నువ్వు 21 రోజులు ఉపవాసాలు ఉంటున్నావు, 40 రోజులు ఉపవాసాలు ఉంటున్నావు, ప్రతి నెల టెన్షన్గా దశమ భాగాలు వేస్తున్నావు, ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నావు. ఇంత చేస్తున్నా కూడా నీ జీవితంలో అద్భుతము జరగటం లేదంటే ఒకవేళ ఇదే లోపమేమో. అందుకే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడేమో. నేను బోల్డ్ వర్తమానాలు మాట్లాడచ్చు, బట్ ఈరోజు దేవుని ఆత్మ నన్ను ఈ మాట నీతో మాట్లాడిస్తుందంటే, ఒకవేళ నువ్వు మందిరంకి వెళ్ళాలి కాబట్టి, నేను క్రిస్టియన్ కాబట్టి, నేను చర్చికి వెళ్ళాలి కాబట్టి వస్తున్నా, మ్యూజిక్ బాగుంటుంది, పాటలు బాగా పాడతారు, ఒక్కరాయని చెప్తున్నాడు మెసేజ్, ఎక్కడికో చాటుకి వెళ్ళాలి కదా, అదే ఏడికి వెళ్ళొచ్చు అని అనుకొని ఇక్కడికి అలవాటు పడి వస్తున్నావేమో. నువ్వు ఇంకా ఇక్కడ ఉన్న అధికారానికి అప్పగించుకోలేదేమో. అందుకే నువ్వు ఎంత పొమ్మంటున్నా దయాలు పోవటం లేదు, ఎంత పొమ్మంటున్నా శ్రమలు పోవటం లేదు, ఎంత పొమ్మంటున్నా కష్టాలు పోవటం లేదు, ఎంత రమ్మంటున్న ఆశీర్వాదాలు రావటం లేదేమో. అందుకే
చూడండి, ఆయన దేవుని స్వరూపము కలిగి ఉండి కూడా దేవునితో సమానముగా ఉండటం అనేది విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు. కానీ మనుష్యుల పోలికగా పుట్టి, చూసారా, ఆ స్థాయి నుంచి దిగాడు. ఆ స్థాయి నుంచి దిగి మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, అసలు దేవుని స్వరూపం కలిగిన ఆయన ఎట్లాగాడు? ఇప్పుడు ఎవరికి దాసుడయ్యాడు? ఆ దేవుని అధికారానికి ఏమయ్యాడు? దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి, ఆయన ఎట్లా కనపడ్డాడంట? ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకుని. చూసారా, ప్రియ సహోదరి ఏదో నిన్ను బానిసగా చేసుకోవాలను, నిన్ను నాకు దాసులుగా చేసుకోవాలని కాదమ్మా. మనమందరము సమానమే. నీకు ఎట్లాగైతే దేవుడు అన్ని అవయవాలు ఇచ్చాడు, నాకు అట్లా ఇచ్చాడు. ఇద్దరం చదువుకున్నాం, ఇద్దరికి బలం ఉన్నది. కానీ ఈ ఉదయకాల సమయంలో ప్రశ్న వేస్తున్నానమ్మా, నువ్వు ఎంత నీ స్వరూపాన్ని విడిచిపెట్టేసేసి నువ్వు ఎంత ఇక్కడ ఉన్న ఈ అధికారానికి లోబడ్డావు? ఒక్కసారి ప్రశ్న వేసుకోవాలి. దేవుడు ఈ సంవత్సరం నాతో మాట్లాడాడు. దేవుడు నాతో అంటే నేను అధికారానికి లోబడిన వాడిని. ప్రభు ఏమన్నంటే ఈ సంవత్సరం నువ్వు ఇంకా ఎక్కువగా లోబడాలి అన్నాడు. ప్రభు బాగానే లోబడుతున్నాను కదా, మా పాస్టర్ గారికి, మా ఆత్మీయ తండ్రికి బాగానే లోబడుతున్నాను కదా, ఆయన చెప్పిందలా చేస్తున్నాను కదా అంటే దేవుడు అన్నాడు ఇంకా ఇంకా. అంటే ఈ సంవత్సరం నేను నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నేను ఎంత లోబడితే అంత ఎక్కువగా నా అభిషేకం డెవలప్ అవుతుంది. నేను ఎంత లోబడితే అంతటి మీద నా అధికారం పొందుకుంటాను. నేను ప్రభు నాకు అధికారం కావాలి, రోగాల మీద ఇది కావాలి, నేను ప్రార్థన చేయగా దయ్యాలు వదిలిపోవాలంటే దేవుడు ఏమన్నాడంటే, అరే బాబు నువ్వు అసలు ముందు ఒక ఆయన కిందకి వెళ్ళి అన్నాడు. నా మాటలు అర్థమవుతుంది, ఎంతమందికి అర్థమవుతుంది నా మాటలు? యేసుక్రీస్తు కూడా ఈ అప్పగించుకోవటము, ఈ లోబడటం అన్న సూత్రానికి లోబడ్డాడంటే ఇంక మనం ఎంత లోబడాలమ్మా? చదువుమా, తర్వాత 9వ వచనమా. అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, ఎప్పుడైతే అంతగా విధేయత చూపించాడో దేవునితో స్వరూపము కలిగిన ఆయనకి అప్పుడు వచ్చింది పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, అసలు భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని మోకాలు యేసు నామముగా వంగేటట్లుగా చేశాడు. వాడన్నాడు శతాధిపతి, నేను కూడా అధికారములకు లోబడ్డాను, నా కింద సైనికులు వచ్చారు అని చెప్పేసి. యేసుక్రీస్తు కూడా తండ్రి అనే దేవుని అధికారానికి లోబడ్డాడు. ఇప్పుడు పరలోకము, భూమి కింద ప్రతిదీ యేసు నామం, ఆయన పేరు చెప్పంగానే వంగాలి అంతే. ఇప్పుడు ఈ అధికారం ఎట్లాగొచ్చింది? ఇంత స్థాయి ఎట్లాగొచ్చింది? ఇంత శక్తిని యేసుక్రీస్తు ప్రభువారు ఎట్లా పొందుకున్నారంటే, ఆయన ఫస్ట్ నుంచి దేవుని స్వరూపం కలిగి ఉండినా కూడా, ఆయన ఫస్ట్ నుంచి దేవునితో సమానముగా ఉండే ఆ యొక్క స్థాయి ఉన్నప్పటికి కూడా, ఇదిగో ఆయన తన్ను తాను తండ్రి అధికారానికి అప్పగించుకున్నాడు, తన్ను తన తండ్రికి లోపరుచుకున్నాడు, తన్ను తాను తగ్గించుకొని ఆ తండ్రి ఏది చెప్తే అది చెప్పేవాడు, ఆ తండ్రి ఏది చేస్తే అది చేసేవాడు. నా తండ్రి చేయంది నేను చేయను, నా తండ్రి చెప్పంది నేను చెప్పనని చెప్పేసి తండ్రి అధికారానికి లోబడి ఆఖరికి ఆ తండ్రి చనిపోవాలని చనిపోతానయ్యా, ఎట్లా అంటే సిలువ మరణం, రైట్ సిలువ మరణం కూడా నేను పొందుకుంటా, అంతగా విధేయత చూపించాడు. కాబట్టి ఆయనకు అధికారం ఆ తర్వాత అనుగ్రహించబడింది. పరలోకంలో, భూమి మీద, భూమి క్రింద. చదువుమా. యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. కాబట్టే యేసు నామం అనగానే దయ్యాలు వణుకుతున్నాయి, యేసు నామం అనగానే రోగాల్లో పడుతున్నాయి. ప్రియ సహోదరుడా, ఈ శతాధిపతి దగ్గర నుంచి మనము నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇదిగో అధికారమునకు అప్పగించుకొని బ్రతికాడు.
తన జీవితంలో ఏ విధంగా తన అధికారం పొందుకున్నాడంటే ఇంకొక అధికారం క్రింద ఉన్నాడు. ఈ విషయం తెలిసి, అయ్యా నువ్వు రావాల్సిన పని లేదు, యువర్ లైక్ మీ, నువ్వు నాలాగే ఉన్నావు, నేను మా పై ఆఫీసర్కి లోబడి ఉన్నాను, నువ్వు నీ పైన ఆయనకి లోబడి ఉన్నావు, నువ్వు అసలు రావాల్సిన పని లేదు, నువ్వు జస్ట్ మాట మాత్రం సెలవు అన్నాడు. నేను చెప్తున్నానమ్మా, నువ్వు కనుక నిజంగానే నీ ఆత్మీయ తండ్రికి ఇక్కడ అప్పగించుకొని ఉంటున్నట్లయితే, నువ్వు కనుక నిజంగా దేవునికి నువ్వు ఎంత అప్పగించుకున్నావో అది క్రియారూపకములు ఇక్కడ ఆత్మీయ తండ్రికి అప్పగించుకున్నట్లయితే, చెప్తున్నాను కదా, వర్తమానం చాలు నీ జీవితంలో అద్భుతాలు జరిగిపోవటానికి. మాట సెలవిస్తున్నాను కాబట్టి కమాన్. ఇక్కడికి వచ్చేసి నువ్వు నిలబడి పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి అని చెప్పేసి నువ్వు అడగాల్సిన పని లేదు. నువ్వు కూడా అనొచ్చు, అయ్యా నువ్వు రావాల్సిన పని లేదు, మాట సెలవు. ఎందుకంటే నువ్వేదో తగ్గించుకుంటున్నావు కాదు, నువ్వు కూడా అధికారం నాకు లోబడావు. అధికారమునకు లోబడిన వాడి జీవితాల్లో వాగ్దానాలు నెరవేర్పులోనికి వస్తాయి. అధికారమునకు లోబడిన వారి జీవితాలలో ప్రవచనములు నెరవేర్పులోనికి వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. yes 7. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి. కాబట్టి దేవునికి ఇప్పుడు ఏంటంట, లోబడి ఉండు. దేవుని అధికారం నాకు లోబడి. కంటికి కనపడిన దేవుడికి ఎట్లా లోబడాలి? ఆ దేవుని మాటలకు ఎట్లా లోబడాలంటే నీ కళ్ళ ముందున్న నీ సేవకుడికి నువ్వు లోబడి ఉండటం ద్వారా. కొంతమందికి అది ఉండదు, మళ్ళీ ఈగో తెలుసా, ఎందుకు నేను లోబడేది ఏంది అసలు. మాతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడతాడు. ఆ డైరెక్ట్గా మాట్లాడే మళ్ళీ ఎందుకు మాట్లాడతాడు నీతోటి? దేవుడు నీతో డైరెక్ట్గా మాట్లాడు, డైరెక్ట్గా ఫ్లైఓవర్ ఎక్కేసి వెళ్ళిపో అంతే, అసలు ఎక్కడ ఆగమాక. డైరెక్ట్ హైవే, డైరెక్ట్ హెవెన్. దేవునికి లోబడటం అంటే నీ తల్లిదండ్రులకు లోబడటము. దేవునికి లోబడటం అంటే నీ సేవకుడికి లోబడటము. దేవునికి లోబడటం అంటే సంఘంలో నీ పైన నాయకులుగా ఉన్న వారికి లోబడటము. వీళ్ళందరికీ లోబడ్డామంటే నువ్వు దేవునికి లోబడుతున్నట్టే లెక్క అంతే. వీళ్ళందరి దగ్గర ఎక్కడైనా నువ్వు లోబడటం చూపించుకున్నా భలే కొంతమంది ఉంటారు, అన్నీ లోబడతారు కానీ కొన్ని వదిలేస్తారా, అసలు ఇది వల్ల కాదులే అంటారు. యెహోషువ గ్రంథం మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనం చదవమ్మా. యెహోషువ గ్రంథము మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనము. యెహోవా సేవకుడైన మోషే, యెహోవా కాదు, యెహోషువ గ్రంథము మొట్టమొదటి అధ్యాయము మొట్టమొదటి వచనము. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన, ఆ మాట కోసం నేను చదివించాను. నూను కుమారుడును మోషే పరిచారకుడును అయిన. అసలు చూసారా, నాకు భలే నచ్చిద్దమ్మా. నూను కుమారుడు మోషే పరిచారకుడైన యెహోషువ. ఇదే యెహోషువ నిర్గమాకాండంలో దేవుణ్ణి వెతకటానికి ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళిపోయి బయటికి తిరిగి రాలేదని రాయబడింది. ఇదే యెహోషువ మోషే 40 రాత్రులు ఆ యొక్క పర్వతం పైన ఉంటే కిందకు రాకుండా అక్కడ కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ యెహోషువ గురించి రాయబడుతున్న మార్చండి. నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ. ఇప్పుడు ఇదే యెహోషువ గ్రంథము 24 అధ్యాయం 29 వచ్చింది చదవమ్మా. యెహోషువ గ్రంథం 24 29. ఈ సంగతులు జరిగిన తర్వాత నూను కుమారుడును యెహోవా దాసుడునైన యెహోషువ. చూసారా, ఫస్ట్ ఇంట్రడక్షన్ ఎట్లాగ వచ్చిందమ్మా? నూను కుమారుడును మోషే దాసుడు. ఇప్పుడు ఎట్లాగొస్తుంది? నూను కుమారుడును యెహోవా. అంటే నీవు నీ ఆత్మీయ తండ్రికి అప్పగించుకుంటే నువ్వు దేవునికి అప్పగించుకున్నట్టే. నీ ఆత్మీయ తండ్రికి నువ్వు దాసుడు అయితే నువ్వు దేవునికి దాసుడు అయినట్టే. అర్థమవుతుందా మీకు ఆ మాట? నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ. ఇక్కడ కూడా నూను కుమారుడును యెహోవా దాసుడైన యెహోషువ. అమ్మ నేను చెప్తున్నామ్మా, కొన్ని దేవుడు మన జీవితాల్లో దేవుడు ప్లాన్ చేసి పెట్టాడు. అవేంటో తెలుసా? నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు నువ్వు కోరుకోలా,
అది దేవుడు ఏర్పాటు చేశాడు, నువ్వు లోబడాల్సిందే. నీ ఆత్మీయ తండ్రి నువ్వు కోరుకోలా, దేవుడు ఏర్పాటు చేశాడు, నువ్వు లోబడాల్సిందే. కొన్ని మార్చకూడని ఉన్నాయి సృష్టిలో. ఏంటంటే సృష్టి దేవునికి లోబడటము, భార్యలు భర్తలకు లోబడటము, సంఘము కాపరికి లోబడటము, ఇలా కొన్ని ఉన్నాయి. ఇవి మార్చకూడదు. ఇవి మారిస్తే మొత్తం తలకిందులు అయిపోతాయి. దీస్ సబ్మిషన్స్ ఆర్ ఇర్రివర్సిబుల్. ఈ యొక్క విషయాలన్నవి మారకూడదు. సూర్యుడు తూర్పు దిక్కున ఉండాల్సిందే, ఉదయించాల్సిందే, అది మారకూడదు. అలాగే భార్యలు భర్తకు లోబడాల్సిందే, విశ్వాసులు దైవజనులకు లోబడాల్సిందే, దాసులు యజమానులకు లోబడాల్సిందే, సంఘము దేవునికి లోబడాల్సిందే. ఇవన్నీ ఉన్నాయి, ఇవి కూడా మారకూడదు. ఈ అటెల్ని అనుకున్నా ఎంత దారుణం, బాగాదు అంతగా. అదే భార్య భర్తకు లోబడింది అనుకున్నా అది ఘనంగా ఉంటుంది. భర్త భార్యకు లోబడ్డాడు అనుకున్నా అది ఘనహీనంగా ఉంటుంది. సంఘము దేవునికి లోబడింది అనుకున్నా అది ఘనముగా ఉంటుంది. దేవుడు సంఘం మాట వినాలంటే బాగాదు. అధికారమునకు ఎప్పుడైతే లోబడతామో ఆ శతాధిపతి చెప్పిన మాట చూడండి, నేను ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. నువ్వు కూడా అధికారమునకు లోబడ్డావు కాబట్టి యేసుక్రీస్తు నువ్వు మాట సెలవు చాలంతే. నువ్వు ఇంటికి రావాల్సిన పని లేదు, నెత్తి మీద చేయాల్సిన పని లేదు, ఇంకొకటి చేయాల్సిన పని లేదు. నువ్వు అక్కడే ఉండి స్వస్థత కలుగును కాక అని చెప్పు చాలు. సార్ అధికారంని పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాడమ్మా ఈ శతాధిపతి. ఎప్పుడైతే ఆ మాట విన్నాడో, మత్తయి సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 8వ అధ్యాయము 10వ వచనం. యేసు ఈ మాట విని ఏంటంట ఆశ్చర్యపడ్డాడు, స్టన్ అయ్యాడు. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, ఏ మాట? పై మాటే చదువు, 9వ మాట, 9వ వచనము. నేను కూడా అధికారమునకు లోబడిన వాడిని, నా చేతి క్రింద కూడా సైనికులు ఉన్నారు. నేను ఒకడిని పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు, నా దాసు నీ పని చేయమంటే చేస్తాడు అని ఉత్తరం ఇచ్చాడు. బా, యేసు మాట విని ఆశ్చర్యపడ్డాడు. అట్లాగా అన్నిటికీ రా, రెండు పాస్టర్ గారు ఇంటికి రండి, రెండు పాస్టర్ గారు ఇంటికి రండి. నువ్వు అధికారమునకు లోబడు. నేను చెప్తున్నానమ్మా, నా పైన ఉన్న అధికారము నీ జీవితంలో కార్యములు చేస్తుంది. కమా, హల్లెలూయా. అండ్ ఈ విషయము చాలామంది నిర్లక్ష్య పెట్టేది. ఎందుకంటే ఒకళ్ళ కింద తల వంచాలంటే అస్సలు స్టిఫ్ నెక్స్ మనవి, లోబడనొల్లని మెడ వంచని తరం. కానీ యేసుక్రీస్తు ప్రభువారే దేవుని స్వరూపము కలిగి కూడా దేవునితో సమానముగా ఉండటం అనే స్థితి స్థాయి ఉండినప్పటికి కూడా ఆ అధికారానికి లోబడ్డాడు, తన్ను తను అప్పగించుకున్నాడు. ఎంతగా విధేయత చూపించాడంటే శిలువ మరణము పొందేంతగా ఆ తండ్రికి విధేయత చూపించాడు. అప్పుడు ఆయనకి అధికారం ఇవ్వబడింది. ఎక్కడ అంటే పరలోకంలో, భూమి మీద, భూమి కింద యేసు నామమున ప్రతి మోకాలు వంగేటట్టుగా. నేను చెప్తున్నామా, నువ్వు అధికారమునకు లోబడు, నీ ప్రతి ప్రార్థనకి జవాబు అనుగ్రహించబడుతుంది. నువ్వు ఒకటి రమ్మంటే వస్తుంది నీ జీవితంలోకి, ఒకటి పొమ్మంటే పోతుంది నీ జీవితంలో నుంచి. ఎంతమందికి అర్థమవుతుంది ఈ ప్రత్యక్షత? ద లా ఆఫ్ సబ్మిషన్. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం చూడమ్మా. లూకా సువార్త 9వ అధ్యాయం మొదటి వచనం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును. చూసారా ఏంటంట? ఆయన తన 12 మంది శిష్యులను పిలిచంట సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములను స్వస్థపరచు వరమును అనుగ్రహించాడంట.
ఇప్పుడు రోగాలు దయ్యాలు పేతురుకు లోబడుతుంటే పేతురు గొప్పోడని కాదు, ఆ పేతురు యేసుక్రీస్తుకు అప్పగించుకున్నాడు. ఆ యేసుక్రీస్తు మీద ఉన్న అభిషేకము ఆ పేతురు వెనక ఉన్నది కాబట్టి లోబడుతున్నాయి. ఆ శతాధిపతి గొప్పోడని కాదు సైనికులు లోబడుతుంది, ఆ శతాధిపతి రోమా ప్రభుత్వం కింద ఉండి పనిచేస్తున్నాడు. యేసుక్రీస్తుకి ఎందుకు దయ్యాలు లోబడుతుందంటే అదిగో ఆ పైన ఉన్న తండ్రి అధికారానికి. చాలా చాలా స్పష్టంగా చెప్తున్నానమ్మా. ఇప్పటి వరకు మీరు ఎంత నమ్మకంగా ఉన్నారో, ఎంత విధేయత చూపించారో నాకు తెలియదమ్మా. ఈ సంవత్సరము రోగం పోవాలన్నా, అప్పులు పోవాలన్న ఆశ నీకున్నట్లయితే, నువ్వు పొమ్మంటే పోవాలి, రమ్మంటే రావాలి, అటువంటి ఒక అథారిటీ రెల్మ్లో నువ్వు పనిచేయాలంటే నువ్వు మిక్కిలి తగ్గించుకో. ఈ సంవత్సరము అధికారానికి లోబడు, నువ్వు చెప్పింది చేయంతే. యేసుక్రీస్తు ప్రభువుతో తండ్రి చెప్పాడు, చనిపోవాలంటే చనిపోతా, మామూలు చావు కాదు, సిలువ మరణం అన్నాడు. ఓకే, ఇన్ ద సేమ్ వే. అందుకే అబ్రహామును అంత నమ్మకం ఉన్నాడు కాబట్టి అబ్రహామును కూడా నమ్మకమైన వ్యక్తి అని పిలిచాడమ్మ దేవుడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము, ఇది ఇలాగ పెట్టేసేసి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం. ఆ మాటే నాకు కావాలి. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, 7వ వచనం చదవండి అమ్మా. దేవా యెహోవా అబ్రాహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహాము అని పేరు పెట్టినవాడు నీవే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, చూసారా, నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగి. అందుకే చూడండి, దేవుడు పేరు మార్చుకుంటే పేరు మార్చేసుకున్నాడు. దేవుడు మీ ఊర్లోంచి బయటకు వచ్చేసాడు. దేవుడు విగ్రహారాధన చేయదంటే చేయకుండా ఆపేసేసాడు. నేను ఇచ్చేంతవరకు ఎక్కడే ఉండాలంటే అక్కడే ఉన్నాడు. హాగరు కుమారుణ్ణి పంపించేసేసాడు. అధికారమునకు అప్పగించుకున్నాడు. అతన్ని దేవుడు ఏమని సంబోధిస్తున్నాడంటే, అతడు నమ్మకమైన మనస్సు కలవాడని ఎరిగంట కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు అను వారి దేశమును అతని సంతతికి వారికి ఇచ్చినట్లు అతనితో నిబంధన చేసిన వాడు నీవే. అతడు నమ్మకమైన మనసు గలవాడిని ఎరిగి అతనికి దేశాలను ఇచ్చావు. ఈ ఉదయకాలం నేను చెప్తున్నామ్మా, నీవు నమ్మకమైన మనసు గలవాడని ప్రభు ఎరిగితే కొన్ని ఎకరాలు దేవుడు మీకు స్వాస్థ్యంగా అనుగ్రహిస్తాడంట. నేనైతే కమాన్, నువ్వు కొనుక్కోవాల్సిన పనుల అవే మీ దగ్గరికి వచ్చేటట్టుగా చేస్తాడు. నువ్వు రమ్మంటే అవి వచ్చేస్తాయి నీ దగ్గరికి. నమ్మకమైన మనసు అంటే ఇది. నమ్మకమైన మనసు, నమ్మకత్వము అంటే బైబిల్ అర్థం ఏంటంటే అధికారానికి లోబడటము. ఇంకా మన సొంత ఇష్టాలంటే లేకుండా ఇంకా ఏ అధికారంకైతే లోబడ్డామో ఆ అధికారం చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవటమే. 1 సమూయేలు 2వ అధ్యాయము 35వ వచనం చదవమ్మా. ఇదిలాగా పెట్టేసేసి 1 సమూయేలు 2వ అధ్యాయం 35వ వచనమా. తరువాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. నా బ్యూటిఫుల్, నాకు ఇష్టమైన వచనమమ్మ. నా ప్రార్థనలో నేను ఎక్కువగా చేసే ప్రార్థన ఈ వచనం ఎత్తి పట్టుకుని. తర్వాత నమ్మకమైన ఒక యాజకుని నేను నియమింతును. నమ్మకమైన ఒక యాజకుని నేను నియమిస్తాను. అతడు నా యోచనను బట్టి. చూసారా, నమ్మకత్వం అంటే చూడండి, ఇక మన ఇష్టం కాదు. అతడు నా యోచనను బట్టి నాకు అనుకూలముగా యాజకత్వం జరిగిస్తాడు. ఇంకా నీ యోచన కాదు. దట్ ఈస్ వాట్ ఎవ్రీ సండే నేను ప్రేయర్ చేసుకునేది అదే. ప్రభువా, నేను కానీ నిలబడుతున్న పరిచారకులు టీం ఎవరైతే ఉన్నారో, అషర్స్ కానీ వర్షిప్ టీం కానీ అందరి గురించి నేను చేసే ప్రేయర్ అదే. మా యోచనను బట్టి మేము పరిచర్య చేయకూడదయ్యా. ఈ రోజున నీ యోచనను బట్టి నీకు అనుకూలముగా పరిచర్య చేయాలయ్యా. అయ్యా, బిడ్డల ప్రాణములు, ఆత్మలు, దేహములు, వారి తలంపులన్నీ నీకు అప్పగిస్తున్నానయ్యా. నీవే వారితో మాట్లాడు. నీ యోచనను బట్టి నీకు అనుకూలముగా ఈ రోజున ఆరాధన జరిగించుకొని. దిస్ ఇస్ వాట్ ఐ ప్రే ఎవ్రీ సండే. ప్రతి ఆదివారం మేము ప్రార్థిస్తాం. అంటే నాకు జ్ఞానం లేదా? నాకు జ్ఞానం ఉంది. మన వాళ్ళకి జ్ఞానం లేదా? అందరూ జ్ఞానులే. కానీ నమ్మకత్వం అంటే ఏంటంటే మన ఆలోచనలు, మన ప్లాన్లు మనవి కాదు. ఆయన యోచన, ఆయన ఆలోచన, ఆయనకు అనుకూలముగా యాజకత్వం జరిగించడం. అప్పుడే ఆ సదరు
యాజకునైనా ఆ సదరు పరిచారకునైనా దేవుడు ఏమంటాడంటే నమ్మకమైన వ్యక్తి అంటాడు. ఎందుకంటే నమ్మకమైన వ్యక్తులుగా ఉండటం అంటే ఏంటంటే మనకు నచ్చినట్టుగా మనకు అనుకూలముగా మనం చేసుకోవటం కాదు. నమ్మకమైన వ్యక్తులుగా ఎప్పుడు పిలువబడతామంటే మనది కాదు, చెప్పింది చేసుకుంటూ వెళ్ళిపోవటం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఆ మాట? సబ్మిషన్, సబ్మిషన్, సబ్మిషన్. కొన్నిసార్లు ఇదిగో దేవుడు దైవజనుడి ద్వారా మాట్లాడే మాటలు మనకి కొంత నష్టము తీసుకుని వస్తాయి. దాని అర్థం ఏంటి తెలుసా? దైవజనుడు దేవుడి దగ్గర నుంచి సరిగ్గా వినలేదని కాదు, లేదా దైవజనుడికి నీ మీద ప్రేమ లేదని కాదు. దైవజనుడు మీద ఉన్న అధికారము నిన్ను పరీక్షిస్తుంది. 2వ దినవృత్తాంతంలో వెళ్ళిపోమ్మా, దీంతో నేను ముగించేస్తా. 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయము, 2వ దినవృత్తాంతంలో 25వ అధ్యాయం 5వ వచనం చదవమ్మా. 2 Chronicles, దీంతో నేను ముగించేస్తాను. అమజ్యా యూదా వారిని అందరినీ సమకూర్చి, అమజ్యా యూదా వారిని అందరినీ సమకూర్చి, యూదా వారిని అందరినీ సమకూర్చి, యూదా దేశం అంతటను, యూదా దేశం అంతటను, బెన్యామీనీయుల దేశం అంతటను, బెన్యామీనుల దేశం అంతటను, వారి వారి పితరుల ఇండ్లను బట్టి, వారి వారి పితరుల ఇండ్లను బట్టి సహస్రాధిపతులను శతాధిపతులను నియమించెను. అతడు 20 సంవత్సరములు మొదలుకొని అంతకు పై ప్రాయము గల వారిని లెక్కింపగా ఈటెను డాళ్లను పట్టుకొని యుద్ధమునకు పోదగినట్టి యోధులు 3 లక్షల మంది కనబడిరి. మరియు అతడు ఇజ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను, 1,00,000 మంది పరాక్రమశాలులను 200 మణుగుల వెండికి కుదిర్చెను. దైవజనుడైన ఒకడు అతని యొద్దకు వచ్చి, రాజా, ఇజ్రాయేలు వారి సైన్యమును నీతో కూడా తీసుకొని పోవద్దు. ఇజ్రాయేలు వారి సైన్యాన్ని ఏంటంట? నీతో కూడా తీసుకొని పోవద్దు. ఆల్రెడీ ప్లాన్ వేసుకున్నాడు. 200 మణుగుల వెండికి కుదిరించుకున్నాడు. ఎంతమందిని పిలుచుకున్నాడు? పై వచ్చిన చదివా ఒకసారి. ఇజ్రాయేలు వారిలో నుండి 1,00,000 మంది పరాక్రమశాలులను పిలిపించుకున్నాడు. 200 మణుగుల వెండి ఇచ్చి, జీతంగా ఇచ్చి 1,00,000 మందిని తెప్పించుకుంటే దైవజనుడు వచ్చి చెప్తున్న మాట ఏమిటంటే వాళ్ళని తీసుకెళ్ళమాక అంటున్నాడు. అవతల పోరాడే సైన్యమేమో భయంకరమైన సైన్యం ఉంది. ఇతని దగ్గర సైన్యం సరిపోక ఇజ్రాయేలు వారి దగ్గర నుంచి 1,00,000 మందిని తెచ్చుకుంటే ఇక దైవజనుడు వచ్చి చెప్తున్న మాట ఏంటంటే ఇజ్రాయేలు వారి సైన్యము నీతో కూడా తీసుకుని పోవద్దు. అవతల నీకు అప్పు బాగా ఉన్నది, కానీ ప్రభు చెప్తున్న మాట అప్పు చేయమాక మరలా అని చెప్పేసి అంటున్నాడు. చదవమ్మా. యెహోవా ఇజ్రాయేలు వారకు ఎఫ్రాయిమీయులలో ఎవరికి తోడుగా ఉండడు. అలాగు పోవాలని నీకున్న ఎడల పొమ్ము. యుద్ధము బలముగా చేసినను దేవుడు నీ శత్రువు ఎదుట నిన్ను కూల్చును. నిలువబెట్టుటయు పడవేయుటయు దేవుని వశమే కదా అని ప్రకటింపగా అమజ్యా దైవజనుని చూచి ఇశ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేసేద్దామని అడిగినందుకు, మనోళ్ళే ఎట్లా అయ్యా ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చాంగా, ఏమంటున్నాడు దైవజనుడేమో ఇజ్రాయేలు తీసుకెళ్ళమాక అంటే డబ్బులు ఇచ్చాంగా, అడ్వాన్స్ ఇచ్చాంగా, ఏం చేయాలి ఇప్పుడు? పో, నీ ఇష్టం, పోతా అంటే పో. అమజ్యా దైవజనుని చూచి ఇజ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల వెండికి ఏమి చేస్తావు అని అడిగినందుకు దీనికంటే మరి అధికముగా యెహోవా నీకు ఇయ్యగలడు. ఎప్పుడైతే ఒక అధికారమున క్రిందకి లోబడతావో, ఒక అధికారమునకు సమర్పించుకుంటావో, నేను చెప్తున్నానమ్మా, నీకు నష్టము వాటిల్లా దానికంటే అధికముగా యెహోవా నీకు అనుగ్రహిస్తాడు. కమాన్. ఈ ఉదయకాల సమయంలో నేను ప్రవచిస్తున్నానమ్మా, గడిచిన సంవత్సరములలో, గడిచిన కాలములలో నువ్వు ఏమేమి కోల్పోయావో ఈ సంవత్సరము దేవుడు గ్రేటర్ గ్లోరీ ద్వారా అధికముగా నీకు అనుగ్రహిస్తాడు. ఈ సంవత్సరము ఏం కోల్పోయి? గడిచిన సంవత్సరాలు ఉద్యోగాలు కోల్పోయేవేమో, ఉద్యోగాలు కోల్పోవటం వల్ల డబ్బులు కోల్పోయేవేమో, ఆరోగ్యం కోల్పోయేవేమో, పేరు పోయిందేమో, అవమానం వచ్చిందేమో, నువ్వు ఏమేమి కోల్పోయావో లెక్క పెట్టుకో. అండ్ ఐఎమ్ ప్రొఫెసయింగ్ రైట్ నౌ, నేను ప్రవచిస్తున్నాను, దానికంటే అధికముగా యెహోవా నీకు అనుగ్రహిస్తాడు.
మనశ్శాంతి కోల్పోయావా, అధికంగా దేవుడు అనుగ్రహిస్తాడు. ధనమే కోల్పోయావా, వాళ్ళని నమ్మి వీళ్ళని నమ్మి అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ధనము నడిచిపోయా, దానికంటే అధికంగా ఇస్తాడు. అరే, నష్టపోయిన దాని గురించి, కోల్పోయిన దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? ప్రతి దానిని సరిచేసే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు అంతే. అంతేగాని నష్టపోయిన పలానుడు వలెట్టయింది, పలానుడు వలెట్టయింది అని చెప్పేసి ఇటు నువ్వు ఆ రోలు కొడుతున్నా చెప్పి ఆ రోలు ఇరిగిపోతున్నా కానీ ఆడే మైండ్లోకి వస్తా, వాడి వల్ల అట్టయింది, వాడి వల్ల ఎట్టయింది, వాడి వల్ల అట్టవల, వాడి మాట నువ్వు విన్నావు. మనోళ్ళకి ఏంటంటే తప్పు ఒప్పుకోవడానికి అహం, ఒక ఈగో, ఒకలాంటి విపరీతమైన, అసలు నేను నమ్మాను పాస్టర్ గారు అని. నువ్వు నమ్మే తప్పు చేసావు. అసలు తప్పు నీది. పక్కన చెప్పు, తప్పు మందే అంటా అని చెప్పు. ఎందుకని చూసాం, మందే అన్నాను కాబట్టి చెప్పారు, కానీ మీరు తప్పు నీదే అండి అంటే చెప్పేవాళ్ళు కూడా కాదు అసలు. అంత నమ్మాను, ఇంత నమ్మాను. ఎవడు నమ్మమన్నాడు? నిన్ను దేవుణ్ణి నమ్మమన్నాడు కదా. దేవుడి మీద కదా నువ్వు విశ్వాసం పెట్టుకోవాలి. మనుషులందరూ అబద్ధికులే. మనుషులందరూ ఒక రోజున వాడిలో ఉన్న మనుష్య తత్వం, మన శరీర తత్వం బయటకు వస్తుంది. దేవుని మీద నమ్మకం పెట్టుకోవాలి. వాడి వల్ల నష్టం వచ్చింది, వాడి వల్ల ఇబ్బంది వచ్చింది, వాడి వల్ల అదైంది ఇదైంది అని చెప్పేసేసుకొని నువ్వు మనశ్శాంతిని కోల్పోతున్నావు. అలా ఎవరన్నా ఇతరుల వల్ల బాధించబడి, ఇతరుల వల్ల ఇబ్బంది పడుతూ ధనముని, మనశ్శాంతిని, ఆరోగ్యాన్ని చాలా చాలా కోల్పోయి ఉంటారేమో. వారందరి గురించి దేవుడు ఈ రోజున మీతో మాట్లాడుతున్నాడమ్మా. దేవుడు తలంపులో మీరున్నారు. దేవుడు దానికి కంటే అధికముగా ఇస్తా అంటున్నాడు ఈ సంవత్సరము. ఇంకా ఆ కోల్పోయింది వదిలేసేసాయి. డబ్బులు పోయిందా ఇంక వదిలేసే, వాడిని క్షమించి వదిలేసే, పోతే పోని, ఆమెను క్షమించి వదిలేసే, పోతే పోని. అసలు ఇంకా ఎదురు పడ్డా కూడా వాళ్ళ నువ్వే ప్రైజ్లో చెప్పాలి. నేను చెప్తున్నానమ్మా, దేవుని మాటకు నువ్వు లోబడి కనుక అవతల వాళ్ళని క్షమించి నువ్వు దగ్గర తీసుకుంటే, అబ్బా, వాడిలో దేవుడు కలిగజేసే పశ్చాత్తాపం ఉంటుంది. వాడి ద్వారానే డబ్బులు అనుగ్రహిస్తాడు, లేదంటే ఇంకొకరి ద్వారానే దేవుడు డబ్బులు అనుగ్రహిస్తాడమ్మా. కానీ నువ్వు మాత్రం నష్టపోవు అంట. నేనైతే మార్క్ మై వర్డ్స్, నేను చెప్తున్నా, నా సేవ మీద ఆన పెట్టి చెప్తున్నాను నేను. మార్క్ మై వర్డ్స్, మనుషుల వల్ల నీకు కలిగిన నష్టమును మర్చిపోయి ఆ మనుషులను క్షమించి అసలు ఏది జరగలేదన్నట్టుగా నువ్వు ఉండు. ప్రభు నీ యొక్క మనస్సును చూచి దానికంటే అధికముగా, ఆ మాట చూసారు ఎంత బాగుంది. అమజ్యా దైవజనుని చూచి, ఇజ్రాయేలు వారి సైన్యమునకు నేను ఇచ్చిన 200 మణుగుల ఒక మణుగు వెండే ఎంత కాస్టో తెలియదు మరి. 200 మణుగుల వెండి అంటే 1,00,000 మందికి జీతంగా, అంటే అది ఎంత పెద్దదో. 200 మణుగుల వెండి అంటే ఒక హ్యూజ్ లాస్. మరి ఏంటి ఆ పరిస్థితి అంటే, దానికంటే అధికముగా యెహోవా నీకు ఇవ్వగలడు. ఈ రోజున ఎవరితోనో దేవుడు మాట్లాడుతున్నామ్మా, నువ్వు కోల్పోయిన దానికంటే అధికముగా దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి ప్రణాళికలో, దేవుని ఆలోచనల తలంపుల్లో నీవు ఉన్నావు. రాబోతున్న రోజులు మంచి రోజులు. నీవు కోల్పోయిన దానికి తిరిగి రెట్టింపు దేవుడు నీకు నాకు అనుగ్రహించును గాక. ఆమేన్. సబ్మిషన్, అధికారమునకు లోబడు. ఒకడు పొమ్మంటే పోతాడు, ఒకడు రమ్మంటే వస్తాడు. నీ ప్రార్థన అప్పుడు నెరవేర్పులోనికి వస్తా. అది కాకుండా ఇంట్లో పెద్ద పెద్దగా అరుచుకొని ప్రార్థన చేసినా కానీ, గోడలు గుద్దుతా ప్రార్థన చేసినా కానీ, కొంతమంది భయానకమైన ప్రార్థనలు చేస్తారు. వాళ్ళ గురించి చెప్తున్నాను. నువ్వు నీ నమ్మకత్వాన్ని, నీ పైన ఉన్న అధికారానికి లోబడి దేవుడికి కనపరచు. నువ్వు చిన్న ప్రార్థన చేసినా దేవుడు తన అద్భుతాలు తన జీవితంలో జరిగిస్తాడు. అందరం లేచి నిలబడదామా.